పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లా గౌడు సంఘం తరపున మేము కలెక్టర్ గారిని కలవడం వచ్చినాము. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మా పెద్దలు గౌతల లచ్చన్న గారి బర్త్డే సందర్భంగా ఇట్లా ఈ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపీ గారు, మన శాసనసభ్యులు చిత్తూరు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు మేము ఆయన బర్త్డే జరుపుకొని ఆ రోజు ఆయన విగ్రహం చిత్తూరు జిల్లాలో ఎక్కడా లేదు కాబట్టి చిత్తూరు టౌన్లో పెట్టాలని ఒక జాగా కేటాయించాలని కోరుకున్నాము. అదే సందర్భంగా మాకు గౌడ సత్రం కావాలని ఒక ప్లేస్ ఎక్కడైనా ఒక ఎకరా కావాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ ఇస్తామని కేటాయించినారు. విలేకరులందరూ కూడా మా గౌడ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కీర్తిశేషులు సర్దార్ గౌతులచ్చన్న స్వాతంత్ర సమరయోధుడు, బలహీన బడుగు వర్గాల ఆశా జ్యోతి, గీత కార్మికుల ఆరాధ్య దైవం అయినటువంటి సర్దార్ గౌతులచ్చన్న స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళి మన ప్రజల కోసం ఎన్నో చిత్తూరు జిల్లాలో విగ్రహం ఏర్పాటు చేయాలని గత సంవత్సరం గౌతులచ్చన్న గారి జయంతి సందర్భంగా చిత్తూరు కలెక్టరేట్లో గత సంవత్సరం ఆగస్టు 16వ తేదీన మన ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ గారు, అలాగే పూతలపొట్టి ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ గారు కలెక్టర్ గారి సమక్షంలో మీకు స్థలం కేటాయిస్తాము అని హామీ ఇచ్చున్నారు. అందువల్ల నెక్స్ట్ మంత్ 16వ తేదీ గౌతులచ్చన్న జయంతి ఉంది. ఆ సందర్భంగా కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి తొందరగా మాకు ఒక నెల లోపల స్థలం చూపిస్తే మేము గౌతులచ్చన్న గారి విగ్రహం ఏర్పాటు చేసుకునేదానికి మా సంఘీయులందరూ కూడా మేము ఉత్సాహంగా ఉన్నాము. కాబట్టి మేము ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి చిత్తూరు జిల్లా ఈడీగా గౌడ సంక్షేమ సంఘం నాయకులంతా రావడం జరిగింది. ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే అణగారిన వర్గాల ఆశాజ్యోతి, అనేక స్వాతంత్ర సమరయోధుల పోరాటం చేసిన శ్రీ సర్దార్ గౌతులచ్చన్న గారిని వర్ధంతి జయంతి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. దానిలో భాగంగా గత సంవత్సరం కూడా ఇక్కడ చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అప్పటి శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ పాల్గొని తప్పకుండా గీత కార్మికులకు సంబంధించి గౌడ కులస్తులకు సంబంధించి మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. దానిలో భాగంగా ఆ సందర్భంలో కలెక్టర్ గారికి గురిజాల జగన్మోహన్ గారు, శాసనసభ్యులు గారు ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తప్పకుండా వారి ఈడీ గౌడ సంఘం సభ్యులందరికీ నమస్కారంలో. ఇక్కడ ఇచ్చేసినటువంటి విలేకరులందరూ కూడా మా గౌడ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కీర్తిశేషులు సర్దార్ గౌతులచ్చన్న స్వాతంత్ర సమరయోధుడు, బలహీన బడుగు వర్గాల ఆశా జ్యోతి, గీత కార్మికుల ఆరాధ్య దైవం అయినటువంటి సర్దార్ గౌతులచ్చన్న స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళి మన ప్రజల కోసం ఎన్నో రోజులుగా జైలులో ఉండి అతను మనకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మనకు ఎన్నో సేవలు చేసిన గీత కార్మికులకు ఆయన జ్ఞాపకార్థంగా చిత్తూరు జిల్లాలో విగ్రహం ఏర్పాటు చేయాలని గత సంవత్సరం గౌతులచ్చన్న గారి జయంతి సందర్భంగా చిత్తూరు కలెక్టరేట్లో గత సంవత్సరం ఆగస్టు 16వ తేదీన మన ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ గారు, అలాగే పూతలపొట్టి ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ గారు కలెక్టర్ గారి సమక్షంలో మీకు స్థలం కేటాయిస్తాము అని హామీ ఇచ్చున్నారు. అందువల్ల నెక్స్ట్ మంత్ 16వ తేదీ గౌతులచ్చన్న జయంతి ఉంది. ఆ సందర్భంగా కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి తొందరగా మాకు ఒక నెల లోపల స్థలం చూపిస్తే మేము గౌతులచ్చన్న గారి విగ్రహం ఏర్పాటు చేసుకునేదానికి మా సంఘీయులందరూ కూడా మేము ఉత్సాహంగా ఉన్నాము. కాబట్టి మేము ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాం.